తెలుగులో ఒకప్పటి స్టార్ డైరెక్టర్స్ వీళ్ళు అప్పట్లో ఇండస్ట్రీ హిట్స్ కూడా ఇచ్చారు. కాకపోతే ప్రెజెంట్ వీళ్ళు ఫ్లాప్స్ అండ్ డౌన్ఫాల్లో ఉన్నారు. ఈ డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. వివి వినాయక్ గారు అసలు ఇండస్ట్రీకి యాక్షన్ అండ్ ఫ్యాక్షన్ స్టార్ట్ చేసిందే ఈయన. సుమోలని అండ్ లారీలని బాంబులు పెట్టి లేపేది ఈయన మూవీ సీన్స్తోనే. అండ్ ఈయన ఆది, అదుర్స్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఇచ్చాడు అప్పుడు. కాకపోతే ప్రజెంట్ ఈయన అన్ని వరుస ఫ్లాప్స్తో కూరుకుపోయాడు. ఈయన హిందీలో ఛత్రపతి అనే మూవీని బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో తీశాడు. కాకపోతే ఈ మూవీ కూడా అక్కడ ఘోరంగా పరాజయ పాలైంది. శివ లాంటి కల్ట్ సినిమా తీసిన ఆర్జీవి గారు ఈయన ప్రజెంట్ వారానికి ఒక సినిమా తీస్తున్నారు. అది వచ్చినట్టు పోయినట్టు గిట్లా ఎవ్వరికి తెలియట్లేదు. అంత చెత్త సినిమాలు తీస్తున్నాడు ఈయన. గిట్లా డైరెక్టింగ్ వైజ్గా డౌన్ఫాల్లోనే ఉన్నాడు ప్రజెంట్. శ్రీను వైట్ల గారు ఈయన డి అండ్ దూకుడు, వెంకీ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్తో మంచి కమర్షియల్ డైరెక్టర్గా పేరైతే తెచ్చుకున్నారు. శ్రీను వైట్ల గారి మూవీస్లోని కామెడీ సీన్స్ ఇప్పటికీ మీమ్స్ టెంప్లెట్లో అయితే చూస్తాం. అంత మంచిగా రాస్తారు ఈయన కామెడీ సీన్స్. కాకపోతే ఈయన కెరీర్ గిట్లా ప్రజెంట్ డౌన్ఫాల్లోనే ఉంది వరుస ఫ్లాప్స్తో. డైరెక్టర్ కృష్ణవంశీ గారు ఈయన మురారి అండ్ నిన్నే పెళ్ళాడతా లాంటి మూవీస్తో హీరోస్కి వాళ్ళ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్స్ అయితే ఇచ్చాడు. కానీ ఈయన కూడా ప్రజెంట్ డౌన్ఫాల్లోనే ఉన్నాడు. బోయపాటి శ్రీను ఈయన భద్ర, సింహ, అఖండ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్. కానీ ఈయన ప్రజెంట్ స్కంద అనే ఒక్క మూవీతో కెరీర్ని డౌన్ఫాల్లోకి తీసుకొచ్చుకున్నాడు. డైరెక్టర్ తేజ గారు ఈయన జయం, నువ్వు నేను లాంటి లవ్ స్టోరీస్తో మంచి పేరునైతే తెచ్చుకున్నారు డైరెక్టర్గా. ప్రజెంట్ ఇప్పుడు ఈయన కూడా డౌన్ఫాల్లోనే ఉన్నాడు సినీ కెరీర్లో. గుణశేఖర్ గారు మహేష్ బాబుని స్టార్ హీరోగా మార్చిన మూవీ ఒక్కడు. అలాంటి మూవీస్ తీసిన ఈయన ప్రజెంట్ అన్ని చెత్త సినిమాలు తీస్తున్నాడు. ఈయన కెరీర్కి ఇట్లా ఎండ్ అయిపోయినట్టే. పూరి జగన్నాథ్ గారు బద్రి, పోకిరి లాంటి మూవీస్తో పవన్ కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారికి బ్లాక్ బస్టర్ హిట్సే కాకుండా వాళ్ళకంటూ ఒక మేనరిజం ఇచ్చారు. ప్రజెంట్ పూరి జగన్నాథ్ గారు వరుస ఫ్లాప్స్తో ఉన్నారు యాజ్ ఏ డైరెక్టర్గా, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. ఈయన మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాం. వైవిఎస్ చౌదరి దేవదాసు అండ్ సీతయ్య లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన డైరెక్టర్ ఈయన. ఇప్పుడు ప్రజెంట్ ఈయన డౌన్ఫాల్లో ఉన్నాడు. ఈయన ప్రొడ్యూసర్గా కూడా కొన్ని మూవీస్ చేశాడు. అవి గిట్లా ఫ్లాప్ అవ్వడంతో ఈయన ప్రజెంట్ ఏం మూవీస్ అయితే చేయట్లేడు. వీళ్ళు కొంతమంది తెలుగు డైరెక్టర్స్ ఒకప్పుడు హిట్స్ ఇచ్చి ప్రజెంట్ డౌన్ఫాల్ చూస్తున్న డైరెక్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.